చేయడానికి వచ్చేస్తున్నారు మన చియాన్ విక్రమ్ గారు. సో ఫస్ట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్ అండ్ ఎస్ గో హెడ్ విక్రమ్ జీ. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ నిలబడుతున్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారు ఫర్ ద కైండ్ వర్డ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అజయ్ గురించి చెప్పాలి. అజయ్ ఇప్పుడు ఇక్కడ లేదు, డైరెక్టర్ ఇక్కడ లేదు. బికాజ్ ఇప్పుడు కూడా ఆయన లాస్ట్ మినిట్ పనిచేస్తున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ అన్నీ జరుగుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు కొంచెం డబ్బింగ్ ఉంది. అంత టైట్ షెడ్యూల్లో మేము జరుగుతున్నాం. ఇప్పుడు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ ఐ థింక్ ఎప్పుడూ నాకు ఐ ఆల్వేస్ లైక్ మై ఫిల్మ్స్, నానాతో శివపుత్రుడు వాట్ ఎవర్. బట్ నాకు పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఒక ఆల్వేస్ నాకు అండ్ తెలుగు ఆడియన్స్కి ఒక బంధం ఉంది, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయనప్పుడు. అండ్ ఈ పిక్చర్లో రోల్స్ ఇలాంటి లుక్స్ ఉన్నాయి, కానీ అది మెయిన్ క్యారెక్టర్, అదే ఈ క్యారెక్టర్. దానికి ఇంకా దానికి మీద ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ నాకు నచ్చింది ఈ కథ విన్నప్పుడు నుంచి. నాకు ఇది చేయాలొచ్చు, లైక్ ఐ షుడ్ డూ ఇట్, ఇప్పుడే చేయాలంటే. అలాంటి మేమందరూ అలానే ఉన్నాము. కానీ కోవిడ్ పాండమిక్ అన్నీ వచ్చింది. అండ్ అంతా లైక్ తిరుపతి ప్రసాద్ గారు చెప్పలాంటి 40 degreesలో 35-40 degreesలో అంతా మైనస్ టెంపరేచర్లో వర్క్ చేశాము. అసిస్టెంట్ డైరెక్టర్కి బ్లడ్ వచ్చింది. అంతా కష్టపడి చేసాము. ఒక్కొక్క రోజు ఒక 5 గంటకి మేకప్ వేస్తాను. తర్వాత దాంట్లో నాకు ఏంటంటే అది అసలు నాకు చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఒక్కొక్క రోల్కి నేను ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క మేనరిజం అదన్నీ ఆలోచించి చేయనప్పుడు నాకు అది చాలా హ్యాపీ అయ్యాను. సో అప్పుడు ఈ 5 hours ఇది కష్టమని నాకు తెలీదు. నాకు ఇది మాత్రం తెలిసింది. లైక్ ఇలాంటి రోల్స్ ఒక నటనకి ఇవ్వడానికి ఇలాంటి డైరెక్టర్స్ కావాలి. అలాంటి రోల్స్ ఇవ్వనప్పుడు మనకు వేరే ఏం వద్దు కదా. సో అలాంటి ఒక క్యారెక్టర్ దీంట్లో నేను చేశాను. దీంట్లో ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, పిన్న సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా, హై ఆక్టేన్ యాక్షన్. ప్రసాద్ గారు చెప్పారు అలాంటి టోటల్ లైక్ టెక్నికల్ సైడ్లో చాలా గుడ్ వర్క్ హెస్ బీన్ డన్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ దీంట్లో నాకు ఈ 3 హీరోయిన్స్ ఉన్నాయి. దాంట్లో శ్రీనిధి ఐ వాచ్డ్ ఈ పిక్చర్ స్టార్ట్ చేయనప్పుడు KGF అప్పుడు అప్పుడే రిలీజ్ అయిందా, డిడ్ ఇట్ జస్ట్ రిలీజ్ దట్ టైం అప్పుడే. సో మేము వచ్చిన తర్వాత షీ వాజ్ ఆల్మోస్ట్ ఎ న్యూ ఫేస్, కానీ అలాగే మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద స్టార్ అయ్యారు. సో ఇట్స్ గుడ్ థింగ్. ఎక్కడ వెళ్తే తమిళనాడు, లేకపోతే బెంగళూరు, కొచ్చిన్ అందరికీ తెలుసు, హైదరాబాద్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే తిరుపతి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగులో మాట్లాడుతున్నాను, నేను కొంచెం మాట్లాడుతున్నాను, ఈ 3 ఏం మాట్లాడుతున్నారంటే ఇద్దరు అంతా బాగా ఐ డోంట్ నో యూ డిడ్ తెలుగు. సో ఐ